హాయ్ ఫ్రెండ్స్, నేను దీపారాణిని, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ టీఎస్ఎస్సిటి. నేను బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్కి కౌన్సిలర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను ఓపెన్ ద్వారా పీజీ చేస్తే కలిగే లాభాలను తెలియజేస్తున్నాను. లిజన్ ఇట్ కేర్ఫుల్లీ గైస్. అది ఫస్ట్ వచ్చేసి మనకు సమయం ఆదా అవుతుంది. సెకండ్, మనము ఈజీగా గ్రూప్స్లకు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి ఎగ్జామినేషన్కి మనము మంచిగా ప్రిపేర్ కావచ్చు దీని ద్వారా. మరి ఇంకోటి వచ్చేసి మనకు టీజీటీ, పీజీటీ, సీటెట్ ప్రతి షార్ట్ టైం ఇంటర్వెల్స్లో నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనము ఈజీగా ఓపెన్ ద్వారా డిస్టెన్స్ కోర్స్ చేసుకుంటూ ఇలాంటి ఎగ్జామినేషన్ కొరకై ప్రిపేర్ కావచ్చును. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ ఎడ్యుకేషనల్స్ ఇన్స్టిట్యూషన్స్ మరియు సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లలో మంచి అవకాశాలు ఉంటాయి. ప్రతి ప్రైవేటు విద్యా సంస్థలతో పోల్చుకుంటే మనకు ఓపెన్ ద్వారా చేసిన వాళ్లకు కానీ రెగ్యులర్ వాళ్ళకు కానీ ఎలాంటి తేడా లేకుండా సెలెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఇంకో బెనిఫిట్ ఏంటంటే, ఇక్కడ మనము ఓపెన్ ద్వారా పీజీ చేయడం వల్ల మనకు 60% కానీ ఆ పైగా 80% కూడా పర్సంటేజ్ గెయిన్ చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి. ప్లస్ ప్రతి డిస్ట్రిక్ట్స్లలో మనం ఉండే డిస్ట్రిక్ట్స్లలోనే కాకుండా ఇతర డిస్ట్రిక్ట్స్లలో కూడా ఈ పోస్టులు ఉంటాయి. కాకపోతే మనం ప్రిఫరెన్స్ ఇచ్చే చోటనే మనకు ఈ పోస్ట్ అనేది దొరకడం జరుగుతుంది. ఇది ఒక బెనిఫిట్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ అయిపోయాక మనకు పర్మనెంట్ పోస్ట్ ఒకవేళ ఉంటే అక్కడ పర్మనెంట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. లేదంటే మనం ఒకవేళ టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషను టీజీటీ, పీజీటీ కానీ పడినప్పుడు మనము ఈ ఎక్స్పీరియన్స్ అక్కడ వాడుకోవచ్చు. మీకు వెయిటేజ్ మార్క్స్లు అనేవి దొరుకుతాయండి. నెక్స్ట్ వచ్చేసి హౌస్ వైఫ్స్ కానీ లేదంటే వర్కింగ్ పర్సన్స్ కానీ ఒకవేళ ఈ విధంగా ఈ కోర్సులలో చేరినట్టయితే ప్లస్ ఓపెన్ ద్వారా 2 or 3 కోర్సెస్ చేసే స్టూడెంట్స్ కూడా ఉంటారండి. అలాంటి వాళ్ళకు కూడా ఈ ఓపెన్ ద్వారా పీజీ చేయడం వల్ల చాలా ఏమంటారు ఛాన్సెస్, పాస్ అయ్యే ఛాన్సెస్ కానీ లేదంటే కన్వీనియంట్గా ఈజీగా డిగ్రీ కోర్సు కంప్లీట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. చాలా ఈజీగా మనం కోర్స్ని కానీ సర్టిఫికేట్స్ కానీ పొందవచ్చును. ప్లస్ ఇక విద్యా సంస్థలు ప్రతిసారి మీరు ఎవ్రీ టైం మీరు పేపర్ ఓపెన్ చేసి చూడండి. తెలంగాణ కానీ లేదంటే ఈనాడులలో కానీ ప్రతిసారి మనకు బెనిఫిట్స్ ఉంటాయండి. ఇలాంటివి నోటిఫికేషన్ పడుతూనే ఉంటాయి. ఇక పోస్టులు కనుక మనం చూసినట్టయితే ఇక్కడ మనకు గురుకులంలో డిగ్రీ పోస్టులు కానీ డిగ్రీ లెక్చరర్లు, జూనియర్ లెక్చరరు పోస్టులు కానీ పీజీటీ కానీ టీజీటీ కానీ లేదా ఇలాంటి పోస్టులు పడుతూనే ఉంటాయండి. ముఖ్యంగా మైనారిటీ సంస్థలలో చూస్తే మనకు ఎస్సీ, ఎస్టీ, ఎస్సీ మరియు బీసీ లాంటి సంస్థలలో కూడా మనకు ఈజీగా మన కేటగిరీని బట్టి వాళ్ళు సెలెక్షన్ అనేది చేస్తారండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు కస్తూర్బా విద్యా సంస్థలు ఉన్నాయి. జవహర్ లాల్ నెహ్రూ నవోదయ విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత మిలిటరీ ఎడ్యుకేషనల్ సొసైటీస్ ప్రతి డిస్ట్రిక్ట్స్లలో ఉంటాయండి. అలాంటి ఎడ్యుకేషనల్ సొసైటీస్ వాళ్ళు కూడా ఈజీగా మనకు ఈ ఛాన్సెస్ ఇస్తారండి. టీచింగ్ పోస్టులకు కాంట్రాక్ట్ పడినప్పుడు వీళ్ళని మనము అప్రోచ్ కావచ్చును. నెక్స్ట్ వచ్చేసి కేంద్రీయ విద్యాలయాలు కూడా దాదాపు అన్ని డిస్ట్రిక్ట్స్లలో ఉన్నాయండి. రేపు మహబూబ్ నగర్లో కానీ, వరంగల్లో కానీ, హైదరాబాద్లో కానీ, నల్గొండలో ఇలాంటి ప్లేసెస్లో డెఫినెట్లీ ఒకటన్నా అయి ఉంటుందండి. ప్లీజ్ అక్కడ కూడా మనము వెళ్ళి మీరు ఒకసారి కనుక్కోండి. లేదంటే ప్రతిసారి నోటిఫికేషన్ పడుతూనే ఉంటుందండి. ఒకసారి మనము ఈ కోర్స్ అయిపోయాక మనము ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ చేసేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ వచ్చేసి టీఎస్ ఓపెన్ స్కూల్ అని రేపు వస్తున్నాయండి. ఓపెన్ ద్వారా స్కూల్స్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎస్ఎస్సి కానీ లేదంటే ఇంటర్ డిగ్రీ కానీ అప్రోచ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా టీచింగ్ ఫ్యాకల్టీ కోసము నోటిఫికేషను తరచుగా జారీ చేస్తూ ఉంటారు. మీరు ఆ పోస్టుకు కూడా అప్లై చేసేసుకోవచ్చు అండి. అయితే ఫ్రెండ్స్, ఏమాత్రము టైం వేస్ట్ చేయకుండా ఎక్స్పర్ట్ సలహాని పాటించి తక్షణమే ఒక మంచి నిర్ణయం తీసుకొని 2021కి ఆపర్చునిటీస్కి మీరు ఆలోచన చేయండి గైస్. మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషను ఈసారి జాబ్ కొట్టే ప్రయత్నము చేయండి. థ్యాంక్ యూ సో మచ్.